Incubation Center. Interactive sessions. Nikkei++ Grade University. KL, deemed to be university. ఎర్రచందనం అమ్మిండు, ఎర్రచందనం లైసెన్స్ ఉంది. 6 ప్రాంతాల్లో, తమిళనాడులో, తిరుత్తరంలో, ఆంధ్రప్రదేశ్లో, మహానందిలో, దుబాయ్లో, చైనాలో 125 దేశాలు తిరిగిన అన్నాడు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎందుకు చూపించలేవు? మరి ఎన్ని చెక్కలు అమ్మినావు, ఎన్ని గంధ చెక్కలు, ఎర్రచందనం చెక్కలు ఏడగొన్నావు, ఏడమ్మినావు? ఆ లైసెన్స్ మెన్షన్ చేయాలి కదా. నీ ప్రాపర్టీలలో, నీ డబ్బులలో, నీ రూపాయిలో చూపించాలి కదా. నీ 6 కంపెనీలు 8 కంపెనీలు చూపించిన 8 కంపెనీలో టర్న్ ఓవర్ చూపించాలి కదా. దానికి కట్టిన GST చూపించాలి కదా. అవన్నీ చూపించకుండా నేను ఒకటే లైసెన్స్ ఎందుకు రా భయ్? ఒకటి లైసెన్స్ దాంతో తెలంగాణ ప్రజలకు వచ్చేది ఏంది? తెలంగాణలో ఎర్రచందనం ఉందా? ఉన్న దగ్గర స్మగ్లింగ్ చేసుకొని అమ్ముకున్నావు. 30 ఏళ్ళ తర్వాత వచ్చినావు. 50 ఏళ్ళకి ఆర్మూరు ప్రజలు, అంకాపూర్ ప్రజలు గుర్తొచ్చారు. ఎక్కడైతే తిరస్కరించారో ఆ గ్రామంలో చెట్టు గట్టేసి కొట్టింది మర్చిపోతున్నావా? పడిగల గ్రామంలో ఒక కేసులో, చెప్పరాని కేసులో, ప్రాస్టిట్యూట్ కేసులో పట్టుబడ్డాడండి. కార్తో సహా అద్దాలు బలగొట్టారు. పడిగల గ్రామం పోయి అడగండి. పడిగల గ్రామంలో ఈ మాట వాస్తవమా కాదా? 15 ఏళ్ళు 18 ఏళ్ళు సొంత భార్యను ఎందుకు దాచాడండి వీడు? ఎందుకు దాచవలసిన అవసరం ఉంది? నేను ఒక ఎమ్మెల్యేని, మూడో పెళ్లి చేసుకుంటే నన్ను విలువాలి కదండి, తెలియాలి కదండి, మీ విలేకరులకు తెలియాలి కదండి, లోకల్ మీడియాకి తెలియాలి కదా. రైట్. ఆయన ఎన్ని ఆరోపణలు, దాంట్లో 2-3 ఆరోపణలు. నేను పెళ్లి చేసుకుని నీకెందుకు చెప్పాలరా పిచ్చోడా? వీడు పనికిరానోడు, ఇండియాలో ఉండడానికి అర్హత లేదు వీడికి. ఫస్ట్ నేను వ్యక్తిగతం, ఐ హ్యావ్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, కాన్స్టిట్యూషన్. నో, ఎవడు ఎమ్మెల్యే ఎందుకు రావాలి నా దగ్గర? ప్రూఫ్ ప్లీజ్ సచిన్. వాడు ఏమన్నాడంటే ఎమ్మెల్యే నాకు చెప్పాలి. ఎవడెవరా నువ్వు? ఎమ్మెల్యేకు పెళ్ళిళ్ళకు వ్యక్తిగత సంబంధం నీవెవడెవరా? ఆడేమంటున్నాడు? ఎమ్మెల్యేకి నాకు చెప్పాలి కదంటు. నువ్వెవడెవరా? నీ భార్యకి చెప్పాలా? నువ్వు చేసుకున్నావు చెప్పినావురా నీ భార్య గురించి? నాకు ఏందండి అది? ఆ ప్రశ్న ఏంది? వాడు మాట్లాడడం ఏంది? అది ఏంది పద్ధతి లేకుండా? నా ఎమ్మెల్యే నాకన్నది వెళ్ళాలంటే ఏంది వీడు? ఏంది కాన్స్టిట్యూషన్ అంటే ఏంది? ఎవడు పెళ్ళని చేసుకుంటే స్థానిక శాసనసభ్యుడికి చెప్పాలా? లేదా పనికిరాని మాటలు చెప్పండి. ఇంకో 2 చెప్పండి. నాకున్న ఫండమెంటల్ రైట్స్ని పెళ్లి చేసుకుంటాను, విడాకులు ఇస్తాను, మళ్ళీ పెళ్లి చేస్తాను. వ్యక్తిగత జీవితం. నేను ఎవరు మీకు సంబంధించిన ఇబ్బంది పెట్టలేదు కదా. రేపు 70 ఏళ్ళ తర్వాత నాకు ఆరోగ్యం బాగుండదు. రేపు ఎవరు సర్వీస్ చేస్తారు? వాళ్ళ బంధువులు వాళ్ళు చేస్తారా నాకు హాస్పిటల్? అంటే ఎమ్మెల్యేకి ఎక్కడ చెప్తారా పెళ్ళి మీరు చేసుకున్నారు? మీరు చెప్పారా? చెప్పండి. ఎవరైనా చెప్పారా? మీ స్థానిక శాసనసభ్యుడికి మీరు పెళ్లి చేసుకుని చూపించారా? మీ పిల్లలని, మీ పిల్లలని చూపించారా? ఎక్కడ ఇది కొత్త చట్టం? ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు చట్టమా, లేకపోతే కల్వకుంట్ల తారక రామారావు రాజ్యాంగమా తెలంగాణలో? ఇంకొకసారి మాట్లాడితే వ్యక్తిగతంగా బాగుండదు. నేను చెప్తున్నాను. అదే దాంట్లోనే మిమ్మల్ని చెట్టు కట్టి కొట్టారనేటువంటి ఆరోపణ కూడా. రైట్. ఇక నేను 10 ఏళ్ళు ఉన్నారా? వెళ్ళండి, ఇప్పటికి కూడా మీరు అంకాపూర్ వెళ్ళండి, మా విలేజ్కి వెళ్ళండి. చెట్టు కట్టి కొట్టారా లేదా? ఇది 6 నెలల క్రితం మొత్తం ఇవే కదా ప్రచారాలు చేసింది. 6 నెలల కింద మొత్తం ఈ ప్రచారాలన్నీ యూట్యూబులు, ఫేస్బుక్లు, లైవ్లు, ఊరూరు వాట్సాప్ గ్రూప్లో ఇవే కదా తింపింది వీడు. మరి కట్టిన వాళ్ళకి 3000 ఓట్లు ఎందుకు ఎత్తారు నాకు? రాకేష్ రెడ్డి గారు, మీరు కట్టలేదు, మీకు ఇటువంటి ఇబ్బంది పెట్టలేదు అనడానికి సాక్ష్యాలు చూపించగలరా? అలాగే ఉండదని ముందు చూపించాను కదా. ఇప్పుడు ఏదో కాల్చి బట్టేశాను నీ మీద అంటే ఎలా అండి? వెళ్ళండి, అంకాపూర్ వెళ్ళండి, నా విలేజ్కి వెళ్ళండి. కట్టేశారా లేదా? ఇంత ఆదరణ ఎందుకు? అనండి. వాడు పిచ్చోడు, వాడు పాగలేండి, ఎర్రగడ్డ కూతురు డ్రగ్స్. వాడు ఏం మాట్లాడుతున్నాడు? ఎవడైనా పెళ్లి చేసుకుంటాడు ఎమ్మెల్యేకి చూపిస్తాడండి. వాడు ఏ క్రాస్ అవుతున్నాడు చూడండి. అది ఏ రకంగా మాట్లాడుతున్నారు? మీరు విలేకరులు, చదువుకున్న వాళ్ళు, మీడియాలో ఉన్న వాళ్ళు, మీరు ఎవరైనా చూపించారా మీ స్థానిక శాసనసభలకు మీ భార్యలని? అది మాట్లాడే మాటనా? వాడి పిల్లని ఎవరికైనా చూపించాడా? వాడి భార్యను పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యేకి చూపించాడా? ఈరోజు ఎక్కడ లేదు, ఏ ట్యాక్స్ లేదు, ఏ డిపార్ట్మెంట్ లేదు. ఇప్పుడు మొత్తం ఎలక్షన్ ప్రచారం చేసింది నా మొదటి భార్య కూతురు, నా భార్యనే కదా చేసింది. నా కుటుంబం మొత్తం ప్రచారం చేసింది కదా. ఊరూరుకు తిరిగారు కదా. నా కూతురు, నా భార్య అన్ని ఊర్లకు తిరిగారు. నా కూతురు MD కంపెనీకి అందరికీ తెలుసు. ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇలా కొత్తగా ఉన్నాయి ఇండస్ట్రీస్. వెళ్ళండి, అంకాపూర్ వెళ్ళండి, మా విలేజే కదా. రైట్. అదే విలేజ్లో మిమ్మల్ని చెట్టు కట్టి కొట్టారు అంటారండి. ఎందుకు ఆరోపణ? ఏమంటండి, ఆరోపణలు చేసేవాడికి అద్దు ఉండాలండి. ఆరోపణలు చేసి 6 నెలలు మొత్తం తిరిగారు, ఊరూరుకు తిరిగారు. ఆ ఊర్లలో కూడా గ్రూపులు ఉంటాయి, వాట్సాప్ గ్రూపులు, కులం గ్రూపులు, యూత్ గ్రూపులు, ఆ గ్రూపులు, అన్ని గ్రూపులలో దింపారు. తప్పని మీరు చూపించగలరా? అదే చెప్తుండే 100% తప్పంటేనే కదా ప్రజలను ఆదరించిన ఆ ఊర్లో నన్ను 3000 ఓట్లు వేసి గెలిపించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.